నా ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే పుట్టాడు, మరి వాడు మాట్లాడినట్టు నేను కన్నడ మాట్లాడలేను అంటూ చెప్తున్నారు మొత్తానికి మన పవన్ కళ్యాణ్. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన తాజా వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కర్ణాటకకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కర్ణాటక గవర్నమెంట్లోని పెద్దలతో మాట్లాడారు. సీఎంతో భేటీ అయ్యారు మన డిప్యూటీ సీఎం. ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. అందుకే మరి ఇక్కడికి అక్కడికి ఉన్నటువంటి చందనంకి సంబంధించినటువంటి డిస్కషన్ మీద అక్కడ మాట్లాడారు. అయితే అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి కర్ణాటక రావడానికి కారణం, అలాగే వాటికి సంబంధించినటువంటి కొన్ని చరిత్రల మీద లెక్కలు వేయడానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే సో జూనియర్ ఎన్టీఆర్ గురించి అక్కడ మెన్షన్ చేశారు. సో మీడియా అక్కడ ఉండడంతో ఆయన తెలుగు అలాగే ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేశారు. ఆయన హిందీ కూడా మాట్లాడగలుగుతారు, కానీ కన్నడ రాదు. సో కర్ణాటక వెళ్ళి కన్నడలో మాట్లాడాలని అంటే కాస్తంత ఆలోచించారు. సో నాకు ఈ 1-2 పదాలు తప్ప మిగతావి రాదని, ఖచ్చితంగా ఈ విషయంలో నేను గొప్పగా ప్రయత్నిస్తానంటూ చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా మరి పవన్ కళ్యాణ్ అయితే ఎన్టీఆర్ పేరు మెన్షన్ చేశారట. నేను తారక్ లాగా కన్నడ మాట్లాడలేను, నాకు కన్నడ పెద్దగా రాదు, నన్ను క్షమించండి అంటూ చెప్పారు. ఎందుకంటే తారక్ ఏ భాష అయినా అవలీలగా దంచేస్తాడు. ముఖ్యంగా కన్నడ అయితే ఆయనకి చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మన కన్నడ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అనేది సొంతంగా తెలిసిందే. ఎందుకంటే సొంతంగా తన తల్లి కన్నడ ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కూడా అలాంటి ఫుడ్ టేస్ట్కి బాగా అలవాటు పడ్డారు. కాబట్టే దీన్ని అంత అద్భుతంగా అయితే చేస్తారని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ని ఇంతగా మెచ్చుకోవడం ఆ అభిమానుల్ని కూడా ఎంతో ఆనందపరుస్తోంది.